సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సంతోషంగా ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే సాయినాథుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. సాయినాథుని బిడ్డలందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి వారి జీవితాన్ని మనస్ఫూర్తిగా గడపాలి సంతోషంగా అని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సాయినాథుడు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన మాట చెబుతాను. నీకు చూసిన వెంటనే వింటావు కదూ బిడ్డా. ఎందుకో తెలుసా? ఇది కేవలం నీకోసం మాత్రమేనమ్మా. మరి జాగ్రత్తగా విను అని సాయినాథుడు అంటూ ఉన్నారు. ఈరోజు సాయినాథుడు తన బిడ్డలకు ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు. ఇది ఎవరి కంట పడుతుందో ఆ బిడ్డలు తప్పకుండా ఈ సందేశాన్ని వినమని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు సాయినాథుడే మీకోసం మాత్రమే ఈ సందేశం తీసుకొచ్చానని చెప్తూ ఉన్నారు. అయితే సాయినాథుడు తన బిడ్డలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎటువంటి సందేశాన్ని వినాలి చెప్పాలి అనుకుంటున్నారో, అందించాలని అనుకుంటున్నారో, తెలియచేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా విందామా? మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9989113230 అంటారు. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న, అప్పు సమస్యలు ఉన్న, శత్రు సమస్యలు ఉన్న, అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. అంత మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరగబడును. మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము. అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, నీకు నీ జీవితాన్ని ప్రశాంతంగా ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా. మరి ఆ విషయం నాకు తెలుసు. అయితే నువ్వు అలా ఆనందంగా జీవించాలి అంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అసలు నువ్వు పట్టించుకోనే కూడదు. ఎందుకో తెలుసా? ఆ మాటల వలన నీ జీవితమే మారుతుంది. నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు, మంచి పనులే చేస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా? మరి చెప్పు తల్లి. జరిగిన దాని గురించి అసలు నువ్వు ఆలోచించనే వద్దు బిడ్డ. నీకు కావలసింది ఏంటో, నువ్వు కోరింది ఏంటో నీ చేతిలో పెడతాను. మరి నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయం నీ జీవితంలో నేను జరిపిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉంటే చాలు. నేను ఏ రోజైనా సరే నీ మాట కాదని అన్నానా బిడ్డ? కానీ నువ్వు ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు చేయవద్దు. నీకు అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. కనుక నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఉంటూ అనుకూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండు. మిగతాది అంతా నేను చూసుకుంటాను. నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎటువంటి గందరగోళము ఉండదు. ముందు నువ్వు నీ సాయిపై నమ్మకాన్ని పెంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? ఆ నమ్మకమేనమ్మా నిన్ను నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది.
నీకు ఎనలేని ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది. అర్థమవుతుంది కదూ? నీ బాబా ఎప్పుడు నీతో ఉన్నాను అని నువ్వు నమ్ముతావో ఆ రోజు నువ్వు దేని గురించి కూడా ఆలోచించవు. ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకే నీ బాబాపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను అన్న విషయాన్ని గుర్తించు. ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావో ఆ రోజు నుంచి నువ్వు తలపెట్టిన ప్రతి పనిలోనూ నువ్వు విజయం సాధిస్తావు. నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను, నా సాయి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. పొరపాటున ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు. అది మౌనంగా అయినా సరే, లేదా వారికి సమాధానమైనా ఇవ్వు. నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో ప్రేమగా నటిస్తూ వస్తున్నారు. వారి నటన అనేది ఎలా ఉంటుంది అంటే, నీ పైన ఎంతో ప్రేమ ఉన్నట్లు వాళ్ళు నీ ముందు నాటకాలు ఆడుతూ ఉన్నారు. అటువంటి వారిని గురించి వారికి గుర్తిస్తూ దూరంగా ఉండడం మంచిది. అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారు అని గుర్తించాలి నువ్వు. అటువంటి వారిని అసలు పట్టించుకోనే వద్దు. వారి మాటలను లక్ష్య పెట్టవద్దు. కనుక నువ్వు కూడా అనవసరంగా ఏది కూడా మాట్లాడకు. అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీ బాబా ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితాన్ని నువ్వే సర్దిద్దుకోవాలి అని. అందుకోసమే ముందుగా ఈ జాగ్రత్తలన్నీ నీకు తెలియచేస్తూ ఉన్నాను. తల్లి, నువ్వు తెలియక చేసిన తప్పులను నేను మన్నిస్తాను. కానీ తెలిసి నువ్వు తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలన్నీ నీకు చెబుతూ ఉన్నాను. నేనే దిక్కు, నేనే సర్వస్వం అని నువ్వు నమ్మావుగా. అటువంటి నా బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత కదా మరి. అందుకేనమ్మా ఈ ముందు జాగ్రత్తలు. కొంచెం ఏకాగ్రంగా విను బిడ్డ. నీ బాబా నీకు ఏది చెప్పినా కూడా అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుందనే చెప్తాను కదా మరి. కష్ట నష్టాలు అయితే ముందుగానే జాగ్రత్త పడమని చెప్తూ ఉంటాను. సంతోషం వస్తే ఆనందంగా ఆహ్వానించమని చెప్తాను. అందుకే నీ సాయి ఏది చెప్పినా కూడా అందులో ఒక పరమార్థం అనేది ఉంటుంది. అది నీ జీవితానికి సంబంధించినదే ఉంటుంది. ఎప్పుడు కూడా నీ తండ్రి సందేశాన్ని ఏకాగ్రతతో వినడం నేర్చుకో. నేను ఏమి చెప్పానో నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఆపై నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోగలుగుతావు. అర్థమవుతుంది కదా బిడ్డ? మరి నీకు ఒక విషయం చెప్తాను, వింటావు కదూ? నా ప్రతి మాటను విని నువ్వు అర్థం చేసుకోగలిగితే, వాటిని నీ జీవితంలో ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలాగా మారుతుంది. చూడమ్మా, నీకొక విషయం చెప్తున్నాను. మనుషులకు ఎన్ని ఇచ్చినా కూడా వారు అసలు తృప్తి పడరు. ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? నేను ఏది ప్రసాదించినా సరే, కానీ ఇంకా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని నన్ను మాటలు అంటూ ఉంటారు. నిజమే కదా మరి? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఇప్పటి వరకు నేను నీకు ఏది ప్రసాదించలేదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ మానవ తత్వం ఎలా ఉంటుంది అంటే, నాకు నువ్వు ఏది కోరుకున్నావో అది నీకు ప్రసాదించగానే
అక్కడితో ఆగిపోరు, మరొకటి కోరుకుంటారు. అది తీరగానే ఇంకొకటి కోరుకుంటారు. కానీ నా బిడ్డలకు ఏదీ కూడా నేను కాదని చెప్పను. ఎందుకో తెలుసా? సమయం రాగానే వారి ప్రతి కోరిక నేను నెరవేరుస్తూ ఉంటాను. కానీ నా బిడ్డలు మాత్రం ఎలా ఉన్నారో తెలుసా? ఎన్ని ప్రసాదించినా ఒక కోరిక తీర్చడం ఆలస్యమైంది అంటే చాలు, నా బాబా నన్ను అసలు పట్టించుకోవడమే లేదు, నా తండ్రి అసలు నన్ను నా వైపు చూడడమే లేదు, నాకు ఏది కూడా ప్రసాదించడం లేదు అని నన్ను మాటలు అంటూ ఉంటున్నారు. నువ్వు గమనించావా? నేను అందరి గురించి ఈ మాటలు చెప్పడం లేదు తల్లి. అమాయకంగా ఉన్న కొంతమంది బిడ్డల గురించి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు మాత్రం అలా ఆలోచించనే వద్దు. ఎందుకో తెలుసా? నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తాను అనే నమ్మకం నీకు ఉంది కదూ. ఉంటేనే కదా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. నువ్వు ప్రారంభించిన పనులను ప్రశాంతంగా చేసుకోగలుగుతావు. అందుకే ఈ నమ్మకాన్ని అనేదాన్ని కోల్పోవద్దు. నా బిడ్డకు ఏది ఏ సమయంలో ప్రసాదించాలో, ఏది ఏ సమయంలో అందించాలో ఆ సమయానికి అన్నీ నేను అందిస్తాను. నువ్వు మాత్రం దేనికి కంగారు పడవద్దు, దేని గురించి కూడా ఆలోచించవద్దు. సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను. 1 కాదు, 2 కాదు, నువ్వు కోరుకున్న ప్రతిదీ నేను నెరవేరుస్తూ ఉంటాను. ఇక దేని గురించి ఆలోచించవద్దు. అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉండు. ముందు నీ మనసును అదుపు చేసుకోవడం నేర్చుకో. నీ మనసు నీ అదుపులో ఉంటే అన్నీ చక్కబడతాయి అని గుర్తుపెట్టుకో. ముందు ఆ విషయం మీద దృష్టి పెట్టు. తల్లి, ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వల్లనే కదా నీకు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నాను. మరి కష్టం వస్తే కృంగిపోవద్దు. అలాగే నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించనే వద్దు. అందరి దగ్గర అనుకూలంగా ఉండు. అందరి దగ్గర నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి కూడా సహాయం చేయడం అనేది నువ్వు నేర్చుకో. సకల సంపదలు నేను నీకు అందిస్తాను. నా ఆశీర్వాదం నీకు ప్రసాదిస్తున్నాను. ధైర్యంగా ఉండు. ఇక సకల శుభాలు నీ కుటుంబంలో జరుగుతాయి తల్లి అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు కదండి. సాయినాథుడు తన బిడ్డలకు చెప్పేటటువంటి సందేశాన్ని చాలా ఏకాగ్రతగా వినమని కూడా చెప్పారు కదా. ఎందుకంటే సాయినాథుడు ఏ విషయం చెప్పినా, ఏ సందేశం చెప్పినా మనం దానికి ఆ సందేశానికి చెప్పేటటువంటి బాబావారు విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయని, లేదంటే జరిగి ఉండవచ్చు అని వాటిని ఏకాగ్రంగా విని దానికి సాయినాథుడు చెప్పిన పరిష్కారాలు ఏమిటో మనం తెలుసుకుని వాటిని ఆ విధంగా ఆచరించడం వలన మన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చు. ఎప్పుడు కూడా సాయినాథుడు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలి, కానీ దుఃఖంతో కాదు. అందుకే సాయినాథుడు ప్రతిరోజు చెప్తూ ఉంటారు, బాధపడవద్దు బిడ్డ, నీకు సమయానికి ఏది అందించాలో నాకు తెలుసు, అది ఆ సమయానికి నీకు అందిస్తాను. నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు ఒక పనిని ప్రారంభించావు కదా, ఆ పనిలో నిమగ్నపై సంతోషంగా ఆ పనిని చేసుకుంటూ వెళ్తూ ఉండు. మిగతాది నేను చూసుకుంటాను కదా. అదేవిధంగా సాయినాథుడు మరొక విషయం కూడా చెప్పారు. మానవులకు ఎన్ని ప్రసాదించినా వారికి తృప్తి అనేది ఉండదు అని. ఈ కోరిక నెరవేరగానే మరొక కోరిక అడుగుతారు, అది నెరవేరగానే ఇంకొకటి అడుగుతూ ఉంటారు. సాయినాథుడు ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తూ ఉంటారు. దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు ప్రతి కోరిక నెరవేరిపోతూనే ఉంటుంది. మరి కానీ ఒకానొక సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఏదైనా కోరిక తీరడం ఆలస్యమైంది అంటే, ఇప్పటి వరకు నా జీవితాన్ని నేను చూడలేదు, నా తండ్రి నన్ను అసలు పట్టించుకోవడం లేదు, నా వంక చూడడం లేదు, ఎన్ని కోరికలు కోరాను, ఎన్ని మొక్కులు మొక్కుకున్నాను, కానీ సాయినాథుడు ఏ ఒక్కటి నాకు నెరవేర్చడం లేదు అని బాబా వారి మీద
మాటలు వేసి బాబావారిని అంటూ ఉంటారు కదా, అందరి బిడ్డల గురించి కాదు తల్లి, అమాయకంగా ఎవరైతే ఆలోచిస్తున్నారో నేను వాళ్ళ గురించి చెప్తున్నాను అంటున్నారు సాయినాథుడు. ఒక్కసారి ఆలోచించమ్మా, నేను నీకు ఏమీ చేయకుండా నీ కోరికలు నేను నెరవేర్చలేదా తల్లి? నీకు తోడుగా నేను ఉన్నానా లేదా అమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు కదా. ఒక్కసారి మన మనసులో మనం ఆలోచించుకోవాలి కదా, ఒక ప్రశ్న మనం వేసుకోవాలి కదా. ఇప్పటి వరకు నా బాబా నాకు ఏమి ఇవ్వలేదా? అడిగిన కోరికలు తీర్చలేదా? ఒక్కటి కూడా నెరవేరలేదా? ఒక్కసారి ఆలోచించుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు వరకు మనం వేసే ప్రతి అడుగులో సాయినాథుని అడుగులు ఆ తండ్రి వేస్తూనే వచ్చారు కదా. మన ప్రతి కోరికను తండ్రి నెరవేరుస్తూ వస్తున్నారు కదా. కానీ ఇప్పుడు కోరికన ఒక్క కోరిక జీవితానికి ఇవ్వలేదు అంటే బాబావారు ఎందుకు ఇవ్వలేదో మనకు తెలియదు. బాబావారు ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను, దానికంటే ఒక సమయం రావాలి. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి. కానీ మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్తూ ఉన్నారు. బాబావారిపై నిందలు వేయకూడదండి. ఆ తండ్రి నాతోనే ఉన్నారు, నా కోరికలు నెరవేరుస్తారు అని దృఢ నిశ్చయంతో ఎవరైతే ఉంటారో, ఏ బిడ్డలైతే బాబావారిని విశ్వసిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో ఆ బిడ్డల జీవితం ఎప్పుడు కూడా సుఖంగానే ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబం పైన సాయినాథుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఒక్క విషయం, బాబావారు చివరికి ఏ బిడ్డని కూడా అన్యాయం చేయరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా తన బిడ్డలు వెంటే ఉంటారు సాయినాథుడు. తన ఆశీస్సులను పూర్తిగా అందిస్తూనే ఉంటారు. అందులో నుంచి ఏ బిడ్డ మినహాయింపు కాదు. ప్రతి ఒక్క కోరిక మనకు నెరవేరుతుంది. మనల్ని చల్లగా చూసే బాధ్యత ఆ సాయినాథుడు తండ్రి తీసుకున్నారు. సాయినాథుడు చెప్పినట్లు మన జీవితాన్ని గడుపుదాం. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో ఎదుగుతున్నారని అనవసరమైనటువంటి ఆలోచనలు మనం చేయవద్దు. మన జీవితానికి ఏది కావాలో, మనకు ఎంత ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, మనం ఎవరిని చూసి మనం సంతోషంగా ఉంటామో ఆ వ్యక్తులు కానీ ఆ సంపదలను కానీ సాయినాథుడు తప్పకుండా తమ బిడ్డలకు అందిస్తారు. మనం జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సంతోషంగా మన జీవితాన్ని గడుపుదాం. ఆ జీవితం, ఆ ప్రశాంతత, ఆనందం మనకు చివరి వరకు సాయినాథుడు అందిస్తూనే ఉంటారు. సాయినాథునిపై పూర్తి విశ్వాసం ఉంచి ప్రశాంతంగా ఉందాం. ఇది మనకు ఈరోజు సాయినాథుడు అందించినటువంటి సందేశం. సాయినాథుడు ఇచ్చిన ఈ సందేశం మనందరికీ కూడా నచ్చింది అనుకున్న వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అనుకున్న సాయినాథుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సందేశాన్ని మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి. మొదటిసారిగా మన సాయిబాబా సన్నిధిని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మరొకసారి సాయినాథుని సందేశం మీరు వినగలుగుతారు. తప్పకుండా సాయినాథుని ఆశీస్సులు మనందరిపైన, మన కుటుంబం పైన, అందరిపైన ఉండాలి అని, మనకు సాయినాథుడు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుకు వస్తానండి. మరి అందరం కూడా ఏకకంఠంతో జై సాయినాథ్ అని పలుకుదామా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్.